ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ఏదైతే 1100 కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని అయితే చంద్రబాబు గారు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవోను కూడా విడుదల చేసింది. ఇక ముఖ్యంగా పోలీసుల సరెండర్ లీవ్స్ కు సంబంధించినటువంటి ఒక 110 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. ఇక ఎవరైతే కాంట్రాక్టు పనులు చేశారో ఇటీవల కాలంలో వారికి సంబంధించి ఒక 1283 కోట్ల రూపాయల బిల్లులు అయితే ఆ చెల్లింపుకు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారంటే వాస్తవానికి మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు, ఈ టైంకి ఇస్తాం ఆ టైంకి ఇస్తామని. ఫైనాన్షియల్ గా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. వారి కుటుంబాల్లో కూడా ఆనందం నింపాలి, వారికి రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేస్తే ఆ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు గారు అయితే విడుదల చేశారు. దీంట్లో ఆ డిఏ బకాయిలు ఒక 1100 కోట్ల రూపాయలు ఉంటే, పోలీసుల సరెండర్ లీవ్స్ ఒక 110 కోట్ల రూపాయలు ఉంటే, ఇక కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 1283 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీనికి సంబంధించి విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతి వేళ ఉద్యోగులకు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు మొత్తంగా అయితే మేలు చేసింది. ఏదేమైనా మొత్తంగా అందరి కళ్ళలో సంక్రాంతి పండుగ ఆనందం కనపడాలనే ఒక ఉద్దేశంతోనే చంద్రబాబు గారు అటు ఉద్యోగులకు, ఇటు కాంట్రాక్టర్లకు, పోలీసులకు అందరికీ కూడా ఆ బకాయిలు అయితే చెల్లించారు.